నేను పార్టీలో జాయిన్ అయిన రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నేను ఏ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను, మీ ఆశయాల కోసం పనిచేస్తాను, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను, నాకు ఇక్కడ టికెట్ కావాలని అడిగినప్పుడు నన్ను ఆయన చాలా హుందాగా ఆహ్వానించి నాకు కూడా నీలాంటి వ్యక్తి కావాలి, వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు అని చెప్పి నాకు ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడం, నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం రెండు కూడా జరిగాయి. ఆ రోజు నేను నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు రెండో దేవుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయంగా వైసీపీలో రోజు రోజుకి ఇబ్బందుల పరిస్థితులు వస్తూ ఉన్నాయి, రాజకీయంగా రోజు రోజుకి నాకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆ టైంలో నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నాకు ఆయన నిజంగా దేవుడు. ఆయన ఆశయాల కోసమే నేను పనిచేస్తాను, ఆయన యొక్క పార్టీని బలోపేతం చేయడానికే నేను పనిచేస్తాను, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎంఈవి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే చెప్తాను మీకు. ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తా ఉన్నారు, శంషాగాళ్ళు అన్నానని. నేను శంషాగాళ్ళు అన్నది ఎవరిని? ఎంఈవి శంషాగాళ్ళు. నేను ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వైవి సుబ్బారెడ్డి గారి గురించి కానీ, సజ్జల గారి గురించి కానీ, విజయసాయి గారి గురించి కానీ, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి కానీ వాళ్ళ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు. నేను ఎప్పుడు కూడా అలా మాట్లాడను. అందరూ పార్టీలు మారితే తిడతారు, నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? నేను ఏ వ్యక్తిని కూడా టచ్ చేయను, నాకు అవసరం లేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో నేను పెరిగా, ఏ రోజు కూడా వ్యక్తిగతం మాట్లాడలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ మారుతానన్నా మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి కూడా అసలు మాట్లాడలేదు. అయితే ఇవాళ నిన్న నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, తను నా వ్యక్తిగతంగా నాకు దగ్గర బంధువుల దగ్గర, నా మిత్రుల దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడింది ఎంఈవి గురించే, ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడలేదు. ఏరా నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడకుండా ఎవరో శంషాగాళ్ళు అనుకుంటావు? నువ్వు అనుకున్నా నేను అన్నాను శంషాగాళ్ళని. నీ శంషాగాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మేయర్ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టండి అని బతివులు ఆడుకొని ఇవాళ వాళ్ళందరిని కూర్చొని పెడతారా? వాళ్ళు ఏం చేస్తారా? నిన్ను నీకు లేదురా తమ్మా, నీకు మ్యాటర్ లేదురా? నిన్ను కదా నేను అన్నాను, పార్టీ ననలేదు, వాళ్ళు ననలేదు. నీ వెనక శంషీలు ఎవరు తెలియదురా నీకు? ఆ జీవి గారు తెలియదురా నీకు? ఆ కుమార్ గారు తెలియదురా నీకు? ఎవరు తెలియదురా నీకు? వాళ్ళ గురించి నేను మాట్లాడితే నువ్వు వాళ్ళందరినీ పిలుచుకొని ప్రెస్ మీట్లు వాళ్ళందరినీ పిలుచుకొని ఎందుకురా వాళ్ళని పని చేస్తావు? పాప వాళ్ళ మాటలు చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంది. ఒక్కొక్కరు అబ్బా వాళ్ళు ఎక్కడ పుట్టారో చెప్పుకుంటున్నారు. ఎవరు అడిగారు ఎక్కడ పుట్టారు వీళ్ళని? ఎక్కడ పెరిగారు? ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? ఎవరన్నా మీ పుట్టుకల గురించి? మీరు ఎందుకురా బాబు గుమ్మడికాయ తోడు బుధాలు తోడుకున్నారు? మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా? 3 రోజుల క్రితం అటు మగడైతే ప్రమాణం చేయమండి, కులం పేరు పెట్టి తిట్టారా మిమ్మల్ని? సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, చేస్తారా మాట చెప్తే? ఇకపోతే ఆయన ఏదో మాట్లాడుతూ యాదవులకి ఏం చేశాడు, నేను ఏం చేశానో విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మేయర్ని అడగండి. మేయర్ నాకు ఫోన్ చేశాడు, అన్నా మేయర్ నిన్ను అనుకుంటున్నాం, నాకు ఫోన్ చేశాడు ఏం చేయమంటావని. నన్ను వద్దనుకున్నప్పుడు ఎవరికొకరు ఇస్తారు, నువ్వు ఖచ్చితంగా మేయర్ అవుతాముడు. పార్టీ పుట్టి నుంచి నువ్వు అనుకున్నావు, నువ్వు మేయర్ అవ్వు, నో అనొద్దు అని చెప్పే మనస్తత్వం రా. అది నువ్వు చెప్తావురా? నీకుందిరా దమ్మా?
రెండు, నాకు నామినేషన్లో డబ్బులు లేవు. ఏరా నువ్వు ఎప్పటి ఇచ్చావరా? నువ్వు విశాఖపట్నం వచ్చే వరకు నేను ఒక 30 లారీలు, 20 డంపర్లు, ఒక 200 కోట్ల టర్నోవరు, 4 ఇటుక బట్టీలు ఒక ట్రస్ట్తో ఉన్నాను రా. మరి ఎదవా నువ్వు తిని లేకుండా వచ్చావు. నీకు తెలీదా నా గురించి? మరి సన్యాసి ఎదవా తెలుసుకో. నీ జీవితం నా జీవితం ఏంట్రా కుక్క? నీ జీవితం నా జీవితం ఏంట్రా? నువ్వు నా గురించి మాట్లాడతావా? పిచ్చి కుక్కని కుట్టినట్టు ఇంట్లో కొట్టి తన్నే సిగ్గులేదురా నీకు? ఫ్యామిలీ నేను బట్టలు తీసి ఇలా కుట్టారా వాటి మీద గుమ్మాల మీదవా. నెక్స్ట్ కార్పొరేటర్ చాలా కష్టంగా గెలిచాను. ఒరే నువ్వు ఆ వీసీ అందరు కుక్కల్లాగా పడినా చిన్న వాటర్ 2700 గెలిచాను రా ఎదవా. నేను 7,000 రా ఓట్లు, 2700 గెలిచాను రా నేను. మీరు అందరూ యాంటీకి పనిచేశారు. ఎదవా తెలీదురా నీకు? నువ్వేం చేసావు? నీ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సన్యాసి ఎదవా నువ్వు కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు. చాలా మందికి డబ్బు. ఒరే ఎదవా నీకు మీ చుట్టూ ఒకటి జిఎస్టీలు ఉండేవారు రా. ఎన్నిసార్లు రైట్ చేయించావురా ఈ పార్టీలో ఉంటూ? నువ్వు ఆ జీవిగాడు ఏరా ఎన్నిసార్లు ఫైన్లు వేయించావు ఈ పార్టీలో ఉంటూ? చీఫ్ కమిషనర్ మీ చుట్టూ ఉండేవాడు తెలుసా నీకు? నువ్వు ఎన్నిసార్లు చేయించావు తెలుసా? పనికి మాలేదవా నీ వల్ల ఆ కంపెనీ అలా నాకిపోయిందిరా. అరే నువ్వు చెప్తున్నా నీకు తెలియని విషయం తెలుసుకో. నేను ఆ కంపెనీలో 12 సంవత్సరాల క్రితం లేనురా. నా గురించి మాట్లాడుతున్నావు బ్యాంకుల గురించి అని. నీకు బ్యాంకులు ఎంత అప్పు తెలుసురా? విశాఖపట్నంలో హయ్యెస్ట్ అప్పున్నాడు నువ్వేరా.